గార్లిక్ చికెన్ కర్రీ. ఓకే, సో యాక్చువల్గా అందరి ఫేవరెట్ అనమాట గార్లిక్ చికెన్ అనేది. వెరీ వెరీ ఫేవరెట్ ఫుడ్ అందరికి, చాలా మందికి. సో అది మనం కర్రీ రూపంలో చేస్తున్నాము, అండ్ దట్ హోమ్ మేడ్ కాబట్టి చూడాలి ఎంత హెల్దీగా అండ్ టేస్టీగా చేస్తావు. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో గార్లిక్ చికెన్, సో ఆల్మోస్ట్ అన్నీ మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే యూస్ చేయొచ్చు, కానీ కొంచెం రెస్టారెంట్ స్టైల్లో చేయొచ్చు అనమాట. కానీ ఎండుమిర్చి మాత్రం నువ్వు నానబెట్టి తీసుకొచ్చు. అవును. ఓకే, సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ రావడానికి. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందు మనం మిక్సీ పడతాము. ఓకే, ముందుగా ఎండుమిర్చి నానబెట్టింది. సో ఎంతసేపు నానబెట్టచ్చు? సో ఇది ఒక 3 hours వరకు నానబెట్టాలి. ఓకే, ఆ తర్వాత గార్లిక్ ఒక స్పూన్, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అవే కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయాలి. ఎస్. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకొక స్పూన్, ముందుగా కొంచెం నెయ్యి, అలాగే కొంచెం నూనె, ఉల్లిపాయ ముక్కలు, ఓకే. ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్, ఓకే, ఆ తర్వాత స్పైసెస్ కూడా వేద్దాం. ఒక స్పూన్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్ కూడా. నెక్స్ట్ చికెన్ వేసేద్దాం. సో యూజువల్గా ఆ ఫ్లేవర్ అరోమా అనేది తెలిసిపోతుంది. చిల్లీ చికెన్ కానీ లేకపోతే చికెన్ గార్లిక్ ఎస్పెషల్ మనం ఆర్డర్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది అనమాట. సో ఇది ఒక చిన్న టెక్నిక్ అనమాట. సో గార్లిక్ అండ్ ఎండుమిర్చి కొద్దిగా నానబెట్టి మిక్సీకి వేస్తే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అవును. ఓకే, పర్ఫెక్ట్. సో ఎలాగో చికెన్ కదా, కాస్త టైం పడుతుంది కుక్ అవ్వడానికి. సో యూజువల్గా చికెన్ ఏంటంటే కొంతమంది ముందే బాయిల్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇలా కర్రీస్లో బాయిల్ చేసుకుంటారు. ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు? సో మనం ఇలా బాయిల్ చేస్తే ఏంటి అంటే ఆ బ్రాత్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని తీసేసుకుంటూ ఉంటాం. సపరేట్గా ఎవరైతే బాయిల్ చేస్తారో ఆ బ్రాత్ని కూడా మళ్ళీ వాళ్ళు డిఫరెంట్గా యూజ్ చేయాలి ఏదో ఒకవేళ, ఎందుకంటే అందులో కూడా మనకు మంచి వైటమిన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే ఓకే. అండ్ ఫ్రై ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చికెన్ ఫ్రై కొద్దిగా బాయిల్ చేయడం బెటర్ కదా, మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవ్వకుండా. అవును. సో ఫ్రై చేసుకునే వాళ్ళు ఆ టైప్లో చేసుకోవచ్చు. సో కర్రీ చేసుకునే వాళ్ళు మాత్రం మనము ఇలా వాటర్ వేస్తేనే బాగుంటుంది. ఓకే, పర్ఫెక్ట్. సో మరి బెస్ట్ టైం ఏది చికెన్ తినడానికి? సో ప్రోటీన్ ఫుడ్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్కి తీసేసుకుంటూ ఉంటారు, బట్ చికెన్ అనేది తీసుకోవచ్చా బ్రేక్ఫాస్ట్? సో చికెన్ తీసుకోకూడదు, ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఫ్యాట్స్ కూడా ఉంటాయి కాబట్టి
వాళ్ళకి త్వరగా అది డైజెస్ట్ అవ్వడానికి ఇష్యూ అవుతుంది. అండ్ హోల్ డే వాళ్ళకి మీల్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అది త్వరగా అరగదు కాబట్టి మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోరు అండ్ లంచ్ కొంచెం ఎర్లీగా తీసేసుకుంటారు. సో కంప్లీట్గా డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి ఆఫ్టర్నూన్ తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. ఓకే, పర్ఫెక్ట్. సో చికెన్ కదా, కొద్దిగా టైం పడుతుంది కుక్ అవ్వడానికి అండ్ ఆ ఫ్లేవర్ కూడా యాక్చువల్గా చికెన్లో కూడా వెళ్ళాలి. చక్కగా కుక్ అయిపోయింటుంది. వావ్, పర్ఫెక్ట్గా ఉంది కదా. ఎస్. సో నెక్స్ట్ మనం పెరుగు వేద్దాం. ఓకే, సో రెడీ టు సర్వ్ అనమాట. ఎస్, అవును. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, గార్లిక్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎస్, టేస్టీ గార్లిక్ చికెన్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గార్లిక్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 10, వెల్లుల్లి రెబ్బలు 7, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. గార్లిక్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: నానబెట్టిన ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత పెరుగు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గార్లిక్ చికెన్ కర్రీ రెడీ.